వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, 10వ తరగతి చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ రోజు ఒక పండగ వాతావరణం చెప్పబోతా ఉన్నాను. అయితే ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ లో 10వ తరగతి తెలుగులో ఎటువంటి క్వశ్చన్స్ రాబోతా ఉన్నాయి, మాక్సిమం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా రాబోతా ఉన్నాయి, కొన్ని టిప్స్ తెలియజేయండి, ఇంపార్టెంట్ టాపిక్స్ తెలియజేయండి అని మన వ్యూవర్స్ మొత్తం కూడా నన్ను మన ఛానల్లో కామెంట్స్ పెట్టి అడుగుతా ఉన్నారు. ఈ మధ్య మనం ఎస్ఏ 1 కూడా పెట్టించి మరి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పినాం. అవే టాపిక్స్ మీకు ఎగ్జామ్స్ లో వచ్చినాయి, మంచి మేలు జరిగింది, మీరు అందరూ బాగా మార్క్స్ తెచ్చుకున్నారు. మీ అందరికీ తెలుగులో 10 GPA తెప్పించడం కోసం సీనియర్ మోస్ట్ టీచర్, టెక్స్ట్ బుక్ రైటర్, ప్రముఖ కళాకారులు, నటులు, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ పైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి శ్రీ సీతారామారావు గారు తెలుగు బోధనలో అపారమైనటువంటి అనుభవం గడించారు. ఆ సార్ని రిక్వెస్ట్ చేసి మన వ్యూవర్స్ అందరి కోసం 10వ తరగతి చదివే పిల్లలందరికీ మేలు జరగాలని నేను రిక్వెస్ట్ చేశాను. సార్ నా మాట కాదనకుండా పిల్లలకి మేలు జరగడం కోసం ముందుకు వచ్చారు. మీరందరూ కూడా ఈ వీడియోని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని అవసరమైనటువంటి ప్రతి స్టూడెంట్ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. మీ డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మరి లైక్ చేయటం మర్చిపోవద్దు. సీతారామరావు గారికి మీరు అందరూ థ్యాంక్స్ చెప్తూ మరి తర్వాత మెసేజ్ కూడా పెట్టండి. ఓవర్ టు సీతారామరావు. 10వ తరగతి తెలుగు పుస్తకానికి భారతానికి దగ్గరి సంబంధం. భారతాన్ని గనక చూస్తే 18 పర్వాలు ఉంటాయి. అట్లనే మన తెలుగు పాఠ్య పుస్తకం లోపల 12 పాఠ్య భాగాంశాలు, అట్లాగే 6 ఉపవాచక అంశాలు, మొత్తం 18 ఉండటాన్ని గమనించవచ్చు. విజయానికి దగ్గరి దారి ఏమిటి అంటే కష్టపడటం ఒకటే విజయానికి దగ్గర దారి అని చెప్పుకుంటాం. ఈ 18ని మనం ఏం చేయాలి అంటే చెరుకు గడని ఎట్లా అయితే పైన ఉన్నటువంటి యొక్క తోల్ని వలిచి ఉన్న కండని నమిలి రసాన్ని మింగి పిప్పిని బయటికి వదిలిపెడతాము, ఈ 18 పాఠ్యాంశాలను కూడా అట్లా చదవడం అనేటువంటిది అత్యంత అవసరం. మనం గనక చూసుకునేటట్టయితే మనకు వచ్చేటువంటి యొక్క పేపర్ సామర్థ్యాధారంగా ఉంటుంది. పాఠ్యాంశాల ఆధారంగా ప్రశ్నలు ఇవ్వబడవు. మనకు ప్రధానంగా పాఠ్యపుస్తకం వెనక ఉన్న అభ్యాసాల లోపల 3 ఈ సామర్థ్యాలని పేర్కొనడం జరిగింది. ధారాళంగా చదవడం, స్పందించడం అనేటువంటి ఒక అంశం. 2 స్వీయ రచనకు సంబంధించినటువంటి ఒక అంశం. 2 భాషాంశాలకు సంబంధించిన అంశం. 3 మన ప్రశ్నలు కూడా ఇట్లానే ఉంటాయి. మన ప్రశ్న పత్రాన్ని గమనించేటట్టయితే మనం 20+40+20గా విభజించుకోవచ్చు. అంటే మొదట ఉన్నటువంటి యొక్క 20 మార్కులు ఏవైతే ఉన్నాయో అవి ధారాళంగా చదివి ప్రతిస్పందించడం అనేటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి యొక్క ప్రశ్నలు అందులో ఇవ్వబడతాయి. తరువాత ఉన్నటువంటి యొక్క 40 మార్కులకు సంబంధించినటువంటి యొక్క ప్రశ్నల్ని కనుక మనం చూసుకునేటట్టయితే అందులో లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు మరియు సృజనాత్మక ప్రశ్నలు అనేటువంటి ఒక విభాగం కింద అవి ఇవ్వబడతాయి. చివరన ఉన్నటువంటి యొక్క 20 మార్కులు పదజాలం మరియు భాషాంశాలకు సంబంధించినటువంటి ఒక విషయాలపైన ఇవ్వబడతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు 3 విభాగాలకి ఏ విధంగా మన యొక్క ప్రిపరేషన్ ఉండాలి అనేటువంటి దాన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ముందున్నటువంటి ఒక 20 మార్కుల్లో ఇవ్వబడే 3 అంశాలు ఏమిటి అంటే పరిచిత పద్యం, పరిచిత గద్యం, అపరిచిత పద్యం లేదా గద్యం. పరిచిత పద్యానికి, పరిచిత గద్యానికి 5 మార్కులు ఇవ్వబడతాయి. అపరిచిత గద్యము లేదా పద్యానికి 10 మార్కులు ఇవ్వబడతాయి. మొత్తంగా 20 మార్కులు ఉంటాయి. పరిచిత పద్యాన్ని గనక మనం చూసేటట్టయితే మనకు 4 పాఠాలకు ఉన్నటువంటి యొక్క పద్యాలు, చుక్క గుర్తు పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వబడతాయి. అవి మొత్తంగా మన యొక్క పాఠ్య పుస్తకం లోపల 15 చుక్క గుర్తు పద్యాలు ఉండటం మనం గమనించవచ్చు. బాగా చదువుకునేటువంటి యొక్క పిల్లలు, 10కి 10 ఎక్స్పెక్ట్ చేసేటువంటి యొక్క పిల్లలు, వారు ఈ 15ని చదవాల్సిందే. దానిలో పద్యం పూరించి భావం రాయమని అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది, లేదా పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయటం అనేటువంటి ఒక అంశం కింద ప్రశ్న ఇవ్వబడుతుంది. మరి కొద్దిగా కష్టం అవుతుంది మాకు ఈ 15 పద్యాలు నేర్చుకోవడం అనుకునేటువంటి ఒక పిల్లలు తేలిగ్గా నేర్చుకోవడానికి
మొత్తం పాఠ్య పుస్తకాన్ని 2 భాగాలుగా చేసుకొని మొదటి 6 పాఠాల లోపల ఉండేటువంటి యొక్క దానశీలము మరియు వీర తెలంగాణలో ఉండే 6 పద్యాలు ఏవైతే ఉన్నాయో అది గనక సులభంగా నేర్చుకుంటే సహజంగానే ప్రశ్నపత్రం తయారు చేసేటువంటి వాళ్ళకు కూడా పిల్లల పక్షపాతం ఉంటుంది గనక ఒక పద్యం ఇందులో నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది గనక ఆ పద్య రచనకు సంబంధించిన మనం మార్కుల్ని పొందేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అలాగే మొత్తం చదువుకునేటువంటి వాళ్ళు భిక్ష మరియు శతక మధురములు ఉండేటువంటి ఒక పద్యాలు కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అందులో అయితే అప్పుడు 9 పద్యాలను నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా మనం పరిచిత పద్యానికి సంబంధించిన 5 మార్కుల్ని సాధించడం చేయవచ్చు. రెండవది పరిచిత గద్యం. ఇది తప్పనిసరిగా రామాయణం ఉపవాచకంలో ఉన్నటువంటి యొక్క 6 కాండాల నుంచి ఒక పేరా మనకి ఇవ్వబడుతుంది. పేరా ఇచ్చి ప్రశ్నలు ఇవ్వవచ్చు, మనల్ని ప్రశ్నలు తయారు చేయమని అడగవచ్చు, లేదా జతపరచమని అడగవచ్చు, లేదా కీలక పదాలని గుర్తించి రాయమని అడగడం జరగవచ్చు. ఏది చేసినా ఆ పేరాలోనే 4 ప్రశ్నలకు సంబంధించిన జవాబులు ఉంటాయి. ఒక ప్రశ్నకు సంబంధించి మాత్రం కొద్దిగా మనం ఆలోచన చేసి మెదడును ఉపయోగిస్తే తప్పనిసరిగా 5కి 5 మార్కుల్ని మనం పొందే అవకాశం ఉంటుంది. అపరిచిత పద్యం కానివ్వండి, అపరిచిత గద్యం కానివ్వండి ఇచ్చినప్పుడు అవి 2 మనకు తెలవనటువంటి వాటిని బాగా చదవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక పని మనం చేయాల్సింది. 1కి 2 సార్లు ఇచ్చిన పేరా కానివ్వండి, ఇచ్చిన పద్యం కానివ్వండి చదివి అర్థం చేసుకునేటట్టయితే ఇచ్చినటువంటి యొక్క ప్రశ్నల్ని మనం జవాబులు రాసే అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నలకు జవాబులు కూడా ఒక పదంలో కాదు మనం రాయాల్సింది, 1 లేదా 2 వాక్యాలలో పూర్తిగా రాయాల్సి ఉంటుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. తద్వారా 10 మార్కుల్ని మనం పొందే అవకాశం మనకు కలుగుతుంది. ఇది మొదటి భాగంలో ఉన్నటువంటి యొక్క అంశాలు. మరి రెండవ భాగానికి వచ్చేటట్టయితే లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, స్వీయ రచనకు సృజనాత్మక అంశానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. లఘు సమాధాన ప్రశ్నల్ని కనుక మనం చూసేటట్టయితే దాని పేరులోనే ఉంది లఘు అంటే చిన్నది అని. 5 నుంచి 6 వాక్యాల లోపల ఈ ప్రశ్నలకు సమాధానాలు. ఇవి పద్య భాగం నుంచి 2, గద్య భాగం నుంచి 2 ఇవ్వబడతాయి. ఈ రెండింటిలో అది పద్య భాగం నుంచి అన్నా కావచ్చు, గద్య భాగం నుంచి అన్నా కావచ్చు, కవి లేదా రచయిత పరిచయము లేదా శైలి మీద అడిగేటువంటి ఒక అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అంటే మనం 10 పాఠాలకు సంబంధించినటువంటి యొక్క 5 పాఠాల కవుల్ని, 5 పాఠాల రచయితల్ని ఒక దగ్గర గనక రాసి పెట్టుకునేటట్టయితే మనకు పరీక్ష ప్రిపరేషన్ కి తేలికగా ఉంటుంది. కాబట్టి 5 కవులు దానశీలము, వీర తెలంగాణ, నగర గీతము, జీవన భాష్యము మరియు భిక్ష, ఇవి 5 పద్య భాగాలు కాబట్టి వాటికి సంబంధించిన కవుల్ని, మిగిలినటువంటి యొక్క 5 పాఠాలు అంటే శతక మధురమని వదిలిపెట్టాము. ఇందులో లక్ష్యస్థితికి రచయిత కవి 2 పద్యాలు ఉండవు కాబట్టి ఆ రెండింటిని వదిలినప్పుడు మిగిలినటువంటి యొక్క గద్య భాగ పాఠాలు 5 వాటి యొక్క రచయితల గురించి ఒక దగ్గరగా రాసుకునేటట్టయితే తేలిగ్గా ఆ ప్రశ్నని మనం జవాబు రాయవచ్చు. అట్లనే మిగిలిన 3 ప్రశ్నలు అంటే పద్య భాగం నుంచి కనుక రచయిత కవి పరిచయం కనుక ఇచ్చేటట్టయితే ఇంకొక ప్రశ్న పద్య భాగం నుంచి వస్తుంది, లేదా గద్య భాగం నుంచి ఇచ్చేటట్టయితే ఇంకొక ప్రశ్న మాత్రమే గద్య భాగం నుంచి ఉంటుంది. దీనికి ఏం చేయాలి అంటే పాఠ్యాంశాన్ని పూర్తిగా చదివి ఉండడం. 1కి 4 పర్యాయాలు ఉన్నవి 12 పాఠాలే కనుక ఒక్కసారి గనక మీరు ఆ యొక్క పాఠ్యాంశాలలో ఉండేటువంటి యొక్క సారాంశాన్ని కరతలామలకమయ్యేటట్లు చదవగలిగితే ఏ ప్రశ్న ఇచ్చినా దానికి సంబంధించి ప్రశ్నకు సంబంధించి జవాబు రాయడం అనేది ప్రధానమైన అంశం. ఇచ్చేటువంటి ఒక ప్రశ్న ఒకటైతే జవాబు ఒకటి రాసినప్పుడు దిద్దేటువంటి ఒక వాల్యుయేటర్ మార్కులు ఇవ్వరు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతుంది. అట్లనే ఇవి 4 లఘు ప్రశ్నలు. అట్లనే వ్యాసరూప ప్రశ్నలు చూసినప్పుడు ఇవి అంతర్గతమైనటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి ఒక ప్రశ్నలు. పద్య భాగం నుంచి 2 ఇవ్వబడతాయి, గద్య భాగం నుంచి 2 ఇవ్వబడతాయి, అట్లానే ఉపవాచక అంశం నుంచి 2 ఇవ్వబడతాయి. ఈ ప్రశ్నలు ఇచ్చినప్పుడు పద్య భాగంలో ఇచ్చేటువంటి యొక్క ప్రశ్నల్ని మన సమాధానం రాయాలి అని అనుకున్నప్పుడు పద్య భాగానికి వెనకన అది కవితో లేకపోతే
జీవన భాష్యం లాంటి పాఠము అయితే సారాంశం ఇవ్వబడింది. అలాగే దానశీలము, వీర తెలంగాణ, భిక్ష పాఠానికి సంబంధించి వెనక తాత్పర్యాలు ఇవ్వబడినవి. వాటిని మనం చదువుకొని ఉంటే, వాటిని పూర్తిగా అవగాహన చేసుకొని ఉంటే, ఏ ప్రశ్న పద్య భాగం నుంచి అడిగినా సమాధానం రాయడానికి మీకు తేలికవుతుంది. అందుకని సారాంశాలని, పద్య తాత్పర్యాలని బాగా చదవవలసిందిగా మీకు నేను సూచిస్తాను. మరి అట్లనే గద్య భాగ ప్రశ్నలు కూడా రెండు ఉంటాయి. గద్య భాగ ప్రశ్నలకు సంబంధించినటువంటి యొక్క జవాబుని మనం రాయాలి అంటే పాఠ్యాంశం చదవటం ఒక్కటే మార్గం. పాఠాన్ని బాగా చదివి ఉండి, ఎందుకంటే మనకి ఇవ్వబడే ప్రశ్న పాఠ్యాంశం వెనక ఉండే ప్రశ్న ఇవ్వరు, కానీ ప్రశ్న పాఠ్యాంశానికి సంబంధించింది అయ్యుతుందన్నది మాత్రం సత్యం కనుక పాఠ్యాంశ సారాంశం చదవటం మూలంగా ఆ పాఠ్యాంశం పైన అవగాహన ఉంటుంది కనుక మనం ఆ ప్రశ్నలకు జవాబులు రాసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే ఉపవాచక ప్రశ్నకు సమాధానం రాయడంలో మన పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఉపవాచకంలో ఉన్న 6 కాండల్ని మీరు కొద్దిగా ఒక పేపర్ పైన సంఘటనను రాసి పెట్టుకుంటే, 6టికి సంబంధించినటువంటి యొక్క సంఘటనని మనం రాసి పెట్టుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం రాయడం తేలికవుతుంది. ఎలానంటే, ఉదాహరణకు బాలకాండలో ఉంటే నారదుడు వాల్మీకి దగ్గరికి రావడం, వాల్మీకి ప్రశ్నించడం, వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా నారదుడు చెప్పడం, నారదుడు తమసా నది ఇతను వాల్మీకి తమసా నదికి పోవడం, అక్కడ ఈ ఈ చెప్పినటువంటి ఒక రామాయణ కథ ఆయన యొక్క మెదడులో మెదలటం, క్రౌంచ పక్షిని బోయవాడు వేటాడటం, అప్రయత్నంగా అతని నోటి వెంట మానిషాద ప్రతిష్టత్వ అనేటువంటి ఒక శ్లోకం రావడం, తిరిగి ఆశ్రమానికి వచ్చినప్పుడు బ్రహ్మ రావడం, బ్రహ్మ నీవు చెప్పింది శ్లోకమే, ఇది అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది, రామాయణాన్ని రాయమని చెప్పడం, దశరథుడు అయోధ్యను పాలించటం, పిల్లలు లేకపోవడం, పుత్రకామేష్టి యాగం చేయడం, రామలక్ష్మణుడు జన్మించడం, వాడు క్రమంగా పెరిగి పెద్దవాడు కావడం, విశ్వామిత్రుడు రావడం, వెనక పంపడం, అంటే ఈ అంశాల్ని ఒకదాని వెనక ఒకటి రాసి పెట్టుకుంటే ఆ కథ మొత్తం, కాండలో ఉండేటువంటి యొక్క కథ మొత్తం మనకు అవగతమై ఉంటుంది కనుక జవాబు రాయడం అనేటువంటిది తేలికవుతుంది. అట్లా 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి. వెనక ఉన్న 3 కాండల నుంచి ఒకటి, ముందున్నటువంటి ఒక 3 కాండల్లో నుంచి ఒకటి సాధారణంగా ప్రశ్న ఇస్తారు. అట్లా కాకుండా 2 ప్రశ్నలు ఒకే దగ్గర నుంచి కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి గనక 6 కాండల్ని ఒక 10-15 పర్యాయాలు చదువుకొని నేను చెప్పినట్టు గనక ఒక సంక్షిప్తంగా ఒక నోట్స్ లాగా ఇట్లా రాసుకొని ఉంటే రామాయణ ప్రశ్నలకు సమాధానాలు రాయటం తేలికవుతుంది. అక్కడ మనకు 12 మార్కులు లఘు సమాధాన ప్రశ్నలకి, 21 మార్కులు వ్యాసరూప ప్రశ్నలకి, 7 మార్కులు సృజనాత్మక అంశం. సృజనాత్మక అంశం కూడా పిల్లల్ని ఏది ఇబ్బంది పెట్టేట్టుగా ఇవ్వరు. కథ లేదా వ్యాసము లేదా మనం కరపత్రము లేదా సంభాషణ లేదా కవిత రాయడం లేదా వైజ్ఞానిక వ్యాసం రాయడం లేదా ప్రకటన లేదా పోస్టర్ తయారు చేయడం, ఇట్లాంటి అంశాలే మనకు తెలిసిన అంశాలే ఇవ్వబడతాయి కనుక 2 ఇస్తే ఒక ప్రశ్నకు మనం సమాధానం రాయవలసి ఉంటుంది. విడిచిపెట్టకుండా దాన్ని మనం జవాబు రాసేటువంటి ఒక పరిస్థితి కనుక ఉంటే కొన్ని మార్కుల్ని అక్కడ మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా 40 మార్కులకు సంబంధించినటువంటి యొక్క ఆ అంశం ఉంటుంది. మిగిలిన 20 మార్కుల లోపల అవి పదజాలానికి 10 మరియు వ్యాకరణాంశానికి సంబంధించి 10 ఉండటం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఈ పదజాలంలో 2 సొంత వాక్యాలు ఉంటాయి. 2 సొంత వాక్యాలు. సొంత వాక్యం అనగానే ఇచ్చినటువంటి యొక్క పదాన్ని వాక్యంలో అర్థవంతంగా ఉపయోగించటం అనేటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మీకు సూచిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు గొడ్డలి పెట్టు అనేటువంటి ఒక జాతీయాన్ని సొంత వాక్యం రాయడానికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాక్యం రాస్తున్నారు. వాక్యం సరిగా ఉన్నప్పటికీ అర్థవంతంగా లేకపోయేటట్టయితే మార్పు ఇవ్వబడదు కనుక మనం దాని అర్థాన్ని అర్థం చేసుకోవాలి. గొడ్డలి పెట్టు అంటే తీవ్రమైన ఆటంకం అనేటువంటి ఒక అర్థంలో ఉపయోగిస్తాం. కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నట్టే బాగా ఎదురు చుట్టం అనేటువంటి ఒక అర్థంలో ఉపయోగిస్తాం. నిమ్మకు నీరెత్తు అంటే ఉదాసీనంగా ఉండటం అనే అర్థంలో ఉపయోగిస్తాం. ఇటువంటి అర్థాన్ని గ్రహించి సొంత వాక్యాలు రాయవలసిందిగా సూచన. అట్లనే మిగిలినటువంటి ఒక 18 ప్రశ్నలకు మీరు కొత్తగా రాసేది ఏమీ లేదు. అక్కడే 4 జవాబులు ఇవ్వబడతాయి. బహుళైచ్ఛిక ABCD అనేటువంటి ఒక జవాబులు ఇవ్వబడతాయి. మనం చేయవలసిందల్లా
ఇచ్చినటువంటి యొక్క ఆ జవాబుల్లో ఏది సరైనదో గుర్తించి రాయడమే మనం చేసేటువంటి యొక్క పని. దీనికి ప్రతి పాఠంలో ఉండేటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క పదాలకి అర్థాలు తెలుసుకోవడం, పర్యాయ పదాలు తెలుసుకోవడం, నానార్థాలు తెలుసుకోవడం, వ్యుత్పత్తి అర్థాలు తెలుసుకోవడం. నానార్థాలకి వ్యుత్పత్తి అర్థాలకి పెద్దగా కష్టపడకుండా మన పుస్తకం యొక్క పాఠ్య పుస్తకం యొక్క వెనక భాగంలో ఇవ్వబడినటువంటి యొక్క పద విజ్ఞానంలో ఇవ్వబడినటువంటి యొక్క నానార్థాలు వ్యుత్పత్తి అర్థాలు నేర్చుకుంటే సరిపోతుంది. మిగిలినటువంటి యొక్క 10 మార్కులు సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వాక్యాలు ఉంటాయి మిత్రులారా. కాబట్టి వీటిని తప్పనిసరిగా ప్రతి పాఠంలో ఇవ్వబడే మనకున్నటువంటి యొక్క సందుల్ని కనుక గమనించేటట్టయితే సంస్కృత సందులు, తెలుగు సందులు ఉంటాయి. ఆ సంస్కృత సందుల్లో మిమ్మల్ని అడిగేటువంటివి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, అనాదేశ సంధి, ఈ 4 సందులు తప్ప పెద్దగా వేరే వాటి తొలగిపోవడం లేదు. అట్లనే తెలుగు సందులు గమనించేటట్టయితే అత్వసంధి, ఇత్వసంధి, అట్లనే ఉత్వసంధి, అప్పుడప్పుడు పుంపాదేశ సంధి ఇట్లాంటివి అడుగుతున్నది మనం గమనించవచ్చు. వీటి మీద దృష్టి పెట్టి నేర్చుకుంటే సరిపోతుంది. అట్లనే అలంకారాలు కూడా శబ్దాలంకారాలు మరియు అర్థాలంకారాల్లో కూడా మనకు పాఠ్య పుస్తకాల్లో పరిచయం చేయబడినటువంటి యొక్క అలంకారాలు మాత్రమే అడగబడతాయి కనుక ఏవేవి పరిచయం చేశారో చూసుకొని ఈ 12 పాఠ్యాంశాలలో వాటిని మనం గనక తయారైతే సరిపోతుంది. అట్లా అలంకారాల్లో ఇచ్చేటువంటి యొక్క ప్రశ్నల్ని మనం జవాబులు కరెక్ట్ అయినటువంటి దాన్ని దాంట్లో రాయవచ్చు. అట్లనే ఛందస్సుకు సంబంధించింది కూడా సాధారణంగా వృత్త పద్యాలను అడుగుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఉపజాతికి జాతికి సంబంధించినటువంటి ఒక పద్యాలు కూడా అడగవచ్చు. కాబట్టి మనం తేలిగ్గా అర్థం చేసుకోవటానికి ఊచాశ్యామ అనేటువంటి యొక్క టేబుల్ని వేసుకొని ఆ గణాల్ని అందులో ఉండేటువంటి యొక్క యతిస్థానాన్ని మనం గుర్తుంచుకునేటట్టయితే ఈ ప్రశ్నకు సమాధానం రాయటం తేలికవుతుంది. అట్లనే అలంకారాలకు సంబంధించి నేను ముందే చెప్పి శబ్ద అర్థాలంకారాలకు సంబంధించి అట్లనే మనకున్నది వాక్యాలు. వాక్యాల లోపల సామాన్య వాక్యాన్ని అడగట్లేదు. సంయుక్త, సంశ్లిష్ట, ప్రత్యక్ష, పరోక్ష, కర్తరి, కర్మణి వాక్యాల్ని అడగటం మనం గమనించవచ్చు. చాలా మంది ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యాన్ని గుర్తించడం కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏం లేదు, ప్రత్యక్ష వాక్యానికి తప్పనిసరిగా ఉద్ధరణలు ఉంటాయి. ఉద్ధరణలు అంటే ఏమో అనుకోవద్దు, ఇన్వర్టెడ్ కామా, అది ఫస్ట్. తర్వాత నేను, మేము అనేటువంటి యొక్క మాటలు మనకు ఆ వాక్యంలో కనపడతాయి. అట్లనే పరోక్ష వాక్యం కనుక చూసేటట్టయితే ఉద్ధరణలు ఉండవు. అట్లనే తాను, తమ అనేటువంటి యొక్క మాటల్ని అందులో ఉపయోగించడం జరుగుతుంది. అట్లనే సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలకు వచ్చినప్పుడు సంయుక్త వాక్యం ఒక్కొక్కసారి కామా పెట్టినప్పటికీ సంయుక్త వాక్యమే, లేదా కాబట్టి, మరియు, అందువల్ల మొదలైనటువంటి యొక్క సముచ్చయాల్ని వాడినప్పుడు కూడా అది సంయుక్త వాక్యం అవుతుంది. మరి సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించడం ఎట్లా? సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించాలి అంటే వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటాయి. అది మనం గుర్తిస్తే అసమాపక క్రియ ఒకటి కంటే కనపడితే వెంటనే మనం సంశిష్ట వాక్యంగా గుర్తించడానికి అవకాశం ఉంది. మరి కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యం చేయడం, కర్మణి వాక్యాన్ని కర్తరి వాక్యం చేసేటువంటి సందర్భంలో కర్తరి వాక్యానికి చేతబడి చేస్తే కర్మణి వాక్యం అయింది. చేత మరియు పడి అనేటువంటి ఒక ధాతువుని ఉపయోగించడం గమనిస్తే అది కర్మణి వాక్యమో కర్తరి వాక్యమో చెప్పచ్చు. కర్తరి వాక్యంలో ద్వితీయ విభక్తి అయినటువంటి ఒక ను అనేటువంటి యొక్క దాన్ని మనం సహజంగా చూస్తూ ఉంటాం. వీటిని గుర్తించుకొని మనం గనక కొద్దిగా వాటిపైన దృష్టి పెట్టి 1కి 10 సార్లు చదువుకునేటట్టయితే తెలుగు లోపల 10కి 10 మార్కులు తెచ్చుకోవడం అనేది అత్యంత సులభం అనేటువంటి ఒక విషయాన్ని మా మిత్రుడు జగదీష్ గారి ద్వారా మీకు చెప్పే అవకాశం నాకు ఇవ్వబడింది. దీన్ని దృష్టిలో పెట్టుకోండి, చదవండి. చదవటం ఒక్కటే విజయానికి మార్గం, దాన్ని మర్చిపోవద్దు. ఎంత చదవగలుగుతామో అంత చదవటం మూలంగా మనం సంపాదించుకునేటువంటి ఒక ఫలితం ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక సత్యాన్ని మనకు గుర్తించండి. నేను 2 అడుగులు ఇస్తే 2 అడుగుల దూరం ప్రయాణిస్తా, 4 అడుగులు ఇస్తే 4 అడుగుల దూరం ప్రయాణిస్తా అంటే 5 పాఠాలు కనుక మనం చదవగలిగితే మనకు 35 నుంచి 40 మార్కులు వస్తాయి. 7 పాఠాలు మనం చదవగలిగితే 60 మార్కులు తెచ్చుకోవచ్చు. మొత్తం పాఠాలు చదివితే 80 మార్కులకి 72 నుంచి 75 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్న, మీరు కూడా. మీకే ప్రత్యేకించి ధన్యవాదాలు. పిల్లలు మరి
చూశారు కదా సీతారామారావు గారు, మరి నోటి పైనే ఉంది సబ్జెక్ట్ మొత్తం కూడా. సబ్జెక్ట్ పైన అపార అనుభవం, క్వశ్చన్ పేపర్ పైన కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి సార్ చెప్పింది మీరు తూచా తప్పకుండా పాటించండి. మరి 10 GPA మీదే. ఐ విష్ యూ ఆల్ బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.